భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఇందుకోసం ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేపడుతోంది. మంత్రులు అధికారులతో కలిసి సీఎం సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించారు. ఆ తర్వాత అధికారులతో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సమ్మిట్ కు ప్రపంచవ్యాప్తంగా ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. వివిధ దేశాల అంబాసిడర్లు పాల్గొనే అవకాశం ఉందని, ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. పోలీసులు లేకుండా ఎవ్వరూ ఎంట్రీ కావడానికి వీల్లేదని, శాఖల వారీగా పకడ్బందీగా అధికారులకు ప్రవేశం ఉంటుందని చెప్పారు. పోలీసులను కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. పార్కింగ్ కు ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేపట్టాలన్నారు సీఎం. తానే స్వయంగా సమ్మిట్ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లనున్నారు. సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటన వాయిదా పడింది. ముందుగా షెడ్యూల్ ప్రకారం రేపు మధ్యాహ్నం కొడంగల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనాల్సి ఉంది. సీఎం పర్యటన ఏర్పాట్లను ఇప్పటికే వికారాబాద్, నారాయణపేట జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 2వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. కొత్తగూడెంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలెక్టర్ జిహెచ్ పాటిల్తో కలిసి అధికారులతో సమీక్షించారు. ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వారం రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటారని తెలిపారు. అదేవిధంగా పబ్లిక్ మీటింగ్ ఆ ఏర్పాట్లో మనకు ఒక వారం రోజుల టైం ఉంది కదా, ఈ వారం రోజుల్లో ఇటన్నింటి ఫినిషింగ్ చేసి తప్పకుండా ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాలు ప్రభుత్వం పరిపాలన ప్రజాపాలన పూర్తయిన సందర్భంలో 7 రోజులు ఆయన ఈ అభివృద్ధి కార్యక్రమాల యొక్క శంకుస్థాపన ప్రారంభోత్సవాలు అన్ని జిల్లాలకు వెళ్ళాలని, రోజుకు సుమారు 2 జిల్లాలన్నా టచ్ చేయాలని ఆయన కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. అందుట్లో మనకి 2వ తారీఖు వచ్చింది, టైం ఇంకా ఫైనల్ చేయలేదు. మిగతా జిల్లాలు ఫైనల్ అయిన తర్వాత మంది టైం కూడా వస్తుంది. అందుకని గౌరవ శాసనసభ్యులు పాయం గారు అక్కడ ప్రోగ్రాంలో ఉన్నారు, లేట్ అవుతుంది. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ సర్కార్ అనేక సంక్షేమ పథకాలు చేపడుతోందని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా మల్లంపల్లిలో నిర్వహించిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తోందని పేర్కొన్నారు. మల్లంపల్లిలో 206 మహిళా సంఘాలకు 26 కోట్ల బ్యాంకు లింకేజ్ చెక్కును మంత్రి సీతక్క అందించారు. ఇట్లా లోన్ తీసుకొని చనిపోయాడు. మామూలుగా యాక్సిడెంట్ డెత్ అయితేనేమో 10 లక్షలు వస్తుంది. మామూలుగా ఇట్లా లోన్ తీసుకొని ఎట్లా చనిపోయినా వాళ్ళ లోన్ 2 లక్షలు మాఫీ చేసినాం. అట్లా ఒక మల్లంపల్లి మండలంలో 8 మంది చనిపోతే వాళ్ళ ఒక పెద్ద దిక్కులాగా పెద్దన్నలాగా మరి రేవంత్ రెడ్డి గారు మీరు తోబుట్టులాగా ఆ కుటుంబాలకు ఉన్నారు. కొంతమంది అంటారు మహిళా సంఘంలో చేస్తే ఏమొస్తుంది అని, లేదా అందులో ఏదో భారం అని. ఏం భారం లేదు. ఎందుకు అంటే అందరు మహిళలు సంతోషంగా ఉండాలి, కన్నీళ్లు కార్చొద్దు, వాళ్ళ డబ్బుల కోసం అక్కడ ఇక్కడ అప్పులు తీసుకురావద్దు, ఉన్న తాళిబొట్టు అమ్ముకునే పరిస్థితి రావద్దు. అందుకని కేటీఆర్ అరెస్టు తప్పదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకే కేటీఆర్, హరీష్ రావు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. హరీష్, కేటీఆర్లకు ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టారని సెటైర్లు వేశారు. 5 లక్షల కుంభకోణం అంటూ బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా కుంభకోణం ఉంటే నిజాలు బయటపెట్టాలని సవాల్ విసిరారు. అరెస్ట్ అవుతాడు, ఈ అరెస్ట్ అవుతా అంటే ఏదో ఒకటి తెరదించాలి. డైవర్షన్ పాలిటిక్స్ అన్నట్టు ఇది, అంటే మనిషి యొక్క సైకాలజికల్ డైవర్షన్ చేస్తాడు. ఈ విధంగా కొత్త కథ తప్ప ఎవరండి ఇలా క్యాబినెట్లో మంత్రిగా నేనున్న బాధ్యత గల మంత్రిగా ఎట్లా చేస్తామండి? ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తున్నామండి. రాష్ట్ర ఖజానా కొల్లగొట్టి ఆర్థిక సంక్షేమం సృష్టించి 1వ తారీఖు జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగులకు నెలకొక శాఖ జీతాలు ఇచ్చుకుంటా దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని రాజ్యాన్ని
కొల్లగొడితే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు తీసుకుంటూ సంక్షేమానికి సంబంధించిన 4 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ప్రభుత్వంలో మొన్న జూబ్లీ ఎలక్షన్స్లో ప్రజలు మాకు ఆశీర్వదించి చల్లగా చూసి మా యొక్క కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ బీసీ బిడ్డను గెలిపించుకొని ప్రజల మధ్యలో మేము ఉంటే ఇలా గవర్నర్ గారు ఆమోదం తెలిపిండి ఏది రేస్ ఈ రేస్ సంబంధించిన స్కామ్ మాట్లాడడానికి మానం ఉండాలి హరీష్ రావుకి కేటీఆర్కు చెప్తున్నా నేను ఒకటే చెప్తున్నా కదా ప్రజలు అన్ని గమనిస్తారండి మీడియా మిత్రులు మనం చెప్తున్నాం యథార్థం అనేది ఎప్పుడు దాగదండి యథార్థం అనేది ఎప్పుడు దాగదు రాష్ట్ర ప్రభుత్వం జీవో 46ని విడుదల చేసి బీసీలను మోసం చేసిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు కలిపి 50% లోపు రిజర్వేషన్లు కొనసాగిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి మార్గదర్శకాలను విడుదల చేయడం దారుణమన్నారు. బీసీలను దగా చేసే జీవో 46ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో 2 రోజుల్లో అన్ని సంఘాలతో సమావేశమై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఆయన. చప్పుడు కాకుండా మొన్న క్యాబినెట్ 42 నుంచి గతంలో మాదిరి 22కు తగ్గించారు. అంటే 22% అంటే చాలా తక్కువ. బీసీల జనాభా 56-57% ఉంటే రిజర్వేషన్లు 22 అంటే ఏ 3 సరిపోతాయి. ఎస్సీలకు జనాభా ప్రకారం, ఎస్టీలకు జనాభా ప్రకారం, మహిళలకు జనాభా ప్రకారం ఇచ్చి బీసీలకు మాత్రం బిచ్చమేసినట్టు 22 అన్నారు. దీన్ని విరమించుకోవాలని చెప్పి నిన్ననే 136 బీసీ కుల సంఘాలు, దాదాపు 60 బీసీ సంఘాలు, ప్రముఖులైన నాయకులు, ఏమాయములైన నాయకులు అందరూ కలిసి ఈ నిర్ణయం ఉపసంహరించుకో, ఎన్నికలు వాయిదా అయ్యి కోర్టు జడ్జిమెంట్ వచ్చినాక ఎన్నికలకు పోవాలి, లేదా పార్లమెంటు చట్టం చేసన్నా ఎన్నికలకు పోవాలని చెప్పి వార్నింగ్ ఇచ్చాము. తెలంగాణలో మరోసారి సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఏకంగా పలువురు రాష్ట్ర మంత్రులకు చెందిన వాట్సాప్ మీడియా గ్రూపులను హ్యాక్ చేశారు. ఎస్బీఐ బ్యాంక్ ఆధార్ అప్డేషన్ పేరుతో ప్రమాదకర ఏపీకి ఫైల్స్ ను షేర్ చేసిన కేటుగాళ్లు ఆధార్ అప్డేషన్ చేసుకోవాలంటూ ఎస్బీఐ పేరుతో సందేశాలు పంపిస్తున్నారు. మరోవైపు ఏపీకి ఫైల్స్ ను ఓపెన్ చేయొద్దని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే రాష్ట్ర పరిపాలనలో అత్యంత కీలకమైన వారికి సంబంధించిన వాట్సాప్ మీడియా గ్రూపులను సైబర్ నేరగాళ్లు లక్ష్యం చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటూ తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో నిర్వహించిన ధర్మయుద్ధం సభకు ఆదివాసీలు కదం తొక్కారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆదివాసీలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తమకు రావాల్సిన రిజర్వేషన్లు దొడ్డిదారిన లంబాడాలు దోచుకుంటున్నారని ఆదివాసీల నేతలు ఆరోపించారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రజా పోరాటాల ద్వారానే ఆదివాసీల సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని వక్తలు డిమాండ్ చేశారు. ప్రతి పాఠశాలలో ఎక్కడైనా వాళ్ళే ఉంటున్నారు. మనం ఏం చేస్తున్నాం? మనకు అప్లై చేయడానికి లేవా? మనకు అర్హతలు లేవా? ఎందుకు వెనుకబడి ఉన్నాం? ఒక్కసారి ఆలోచించండి. మనకు అన్ని అర్హతలు ఉన్నా మనం వెళ్ళలేము. మనం తర్వాత మాట్లాడతాం. లమ్మడోడు వచ్చిండు, మా రిజర్వేషన్ అంతా తీసుకెళ్ళండి అని. ఆ రోజు 1981లో ఇంద్రవెల్లిలో భూమి భుక్తి విముక్తి కావాలని, స్వేచ్ఛ, సమానత్వం, స్వయం పరిపాలన కావాలని సభ పెడితే ఈరోజు ఇక్కడ చట్టబద్ధత లేనటువంటి లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని ఏకైక డిమాండ్ తోటి ఆదివాసీల ధర్మయుద్ధ సభను పెట్టడం అది ఆరంభం మాత్రమే. ఇది ఆరంభం మాత్రమే. ఈరోజు ఆరంభమైంది. అది ఏ తరహా పోరాటమైనా కావచ్చు. వాళ్ళు 50 సంవత్సరాలుగా రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా మనకు అందవలసినటువంటి రిజర్వేషన్ పొలాలు అటెండర్ నుండి అయితే ఐఏఎస్ వరకు, వార్డు మెంబర్ నుండి మంత్రి వరకు అభివృద్ధి సంక్షేమ పథకాలు, అదేవిధంగా ఈరోజు మన సంస్కృతి మీద దాడి జరుగుతున్నది. మన
పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా సేవా మార్గానికి ప్రతిరూపంగా నిలిచారని భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అన్నారు. పేద ప్రజలకు నిస్వార్థ సేవలు అందించారని, మానవ సేవే మాధవ సేవ అని నమ్మి ఆచరించారని తెలిపారు. శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తిలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. తన ప్రేమను ప్రపంచమంతా పంచి లక్షల మందిని సేవా మార్గంలో నడిపించిన మహనీయుడని ప్రశంసించారు. దేశ విదేశాల్లో సత్యసాయిబాబా సిద్ధాంతాలు అమలవుతున్నాయని అన్నారు. We should be blessed to see a great saint like Bhagavan Satya Sai Baba. I first came to know about Satya Sai Baba ji was when I was 7 or 8 years old, when the elder sister of my father, I think it is somewhere in the year 1964 or 65. She came to Puttaparthi. She doesn't know any other language other than Tamil. She doesn't know how to read in Tamil also. But she has started from my home in Tirupur. And I don't know how she has reached here, and she stayed here for 15 days without knowing any other language. And she brought the Sai Baba's blessings to our family. ఒక లక్ష్యం కోసం సత్యసాయి అవతరించారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన సత్యం, ధర్మం, అహింస, శాంతితో కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. మానవ రూపంలో మనం చేసిన దైవ స్వరూపమే సత్యసాయిబాబా అని చంద్రబాబు కొనియాడారు. భగవాన్ శ్రీ సత్యసాయి ఈ పుణ్యభూమి పుట్టపర్తిపై ఒక లక్ష్యం కోసం అవతరించారు. ఒక పర్పస్ కోసం అవతరించారు. సమాజ సేవ, అసాధారణ శక్తులు, సమస్యకు పరిష్కారం, ఆధ్యాత్మిక భావన, ప్రశాంత జీవనం, ముక్తి మార్గంతో శ్రీ సత్యసాయి కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేశారు. 8 ఏళ్ల వయస్సు నుంచే ప్రార్థనలు, పాటలు, భజనలు, కీర్తనలతో దైవ చింతన కలిగి మిగిలిన పిల్లల కంటే బాబా భిన్నంగా ఉండేవారు. ఆయన ఒక పర్పస్ కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. అది వచ్చింది కూడా పుట్టపర్తి. ఇక్కడే మీరు చూస్తే ఆయన ఇక్కడ పుట్టారంటే ఎప్పుడు కూడా దేవుళ్ళు అవతారం ఎత్తినప్పుడు ఎక్కడో ఇక్కడ అవతరిస్తారు. అలాంటి సత్యసాయిబాబా గారు ఈ పవిత్రమైన భూమిని ఎంపిక చేసుకున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రపంచానికి సాయి సిద్ధాంతం ద్వారా జ్ఞానాన్ని, సన్మార్గాన్ని చూపించారు. చిత్రావతి నది ఒడ్డున పుట్టపర్తిని ఆధ్యాత్మికతకు, దైవత్వానికి కేంద్రంగా మార్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే మానవ రూపంలో మనం చూసిన దైవ స్వరూపమే శ్రీ సత్యసాయి. సత్యసాయి మనుషుల్లో దేవుడిని చూశారని సీఎం రేవంత్ అన్నారు. పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మానవ సేవే మాధవ సేవ అని బోధించడమే కాకుండా ఆచరించి చూపించారన్నారు. విద్య, వైద్యం, తాగునీటి సమస్యలను పరిష్కరించి చూపించారని కొనియాడారు. సత్యసాయి ట్రస్ట్ సేవలకు ప్రభుత్వ మద్దతు ఉంటుందని హామీనిచ్చారు. దేవుడుగా ఈనాడు కొలువబడుతున్నాడు. మానవులను ప్రేమించాలి, ప్రేమనే గొప్పది, ప్రేమ ద్వారా ఏమైనా సాధించవచ్చు అని చెప్పి బాబా గారు నిరూపించారు. వారు ఉన్నా, వారు మన మధ్యలో లేకపోయినా వారి భావన, వారి ఆలోచన, వారిచ్చిన స్ఫూర్తి ఈనాడు ఈ శత జయంతి ఉత్సవాలలో నిర్వాహకుల అందరిలోనూ కనిపిస్తుంది. ఈనాడు వారి గురించి మాట్లాడుకోవాలన్నా, వారి సేవలను స్మరించుకోవాలన్నా
ప్రభుత్వాలు కూడా కొన్ని సందర్భంలో చేయలేని పనులను బాబా గారు బాబా ట్రస్ట్ ప్రజలకు సేవలను అందించడం జరిగింది. అందులో ముఖ్యంగా కేజీ టు పీజీ ప్రతివాడికి విద్యను అందించాలి, ప్రతివాడు చదువుకోవడం ద్వారా జీవితంలో రాణించగలుగుతాడు నువ్వు నమ్మి ప్రభుత్వాలతో పోటీపడి కేజీ నుంచి పీజీ వరకు పేదలకు ఉచితంగా విద్యను అందించడం ద్వారా వేలాది లక్షలాది మంది యొక్క జీవితాలలో వెలుగులను బాబా గారు నింపగలిగారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో గనుల శాఖ కార్యాలయాలను ఏర్పాటు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఒంగోలులో 2.14 కోట్ల రూపాయలతో నిర్మిస్తోన్న గనుల శాఖ నూతన కార్యాలయానికి మంత్రులు కొల్లు రవీంద్ర, డోలా బాలా వీరాంజనేయ స్వామి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోనే ఒంగోలు గనుల శాఖ కార్యాలయాన్ని మోడల్ కార్యాలయంగా నిర్మిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కొరత లేకుండా ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తున్నామని తెలిపారు. గ్రానైట్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర హామీనిచ్చారు. అన్ని ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటులో మైనింగ్ డిపార్ట్మెంట్లో దాదాపు 26 జిల్లాలో కూడా యాక్టివిటీ ఉన్నాయి. దానికి తగిన విధంగా అక్కడ కార్యాలయాల నిర్మాణం చేయడానికి ఇక్కడి నుంచే నాందిగా పోతున్నందుకు మనస్ఫూర్తిగా మరి డిపార్ట్మెంట్ కూడా అభినందన తెలియజేసుకుంటూ, ఇవాళ రాష్ట్రంలోనే గత 5 సంవత్సరాలు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మైనింగ్ని ఏ రకంగా వాళ్ళు దోచుకున్నారు. ముఖ్యంగా మైనింగ్ ఓనర్స్ కానీ ఆ పరిశ్రమ మీద ఆధారపడిన వాళ్ళందరూ కూడా ప్రతిరోజు దినదిన గణంగానే గడిచింది. మానవుని రూపంలో తమ సేవా కార్యక్రమాల ద్వారా మహోన్నతుడిగా ఎదిగిన వ్యక్తి భగవాన్ సత్యసాయిబాబా అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొనియాడారు. భగవాన్ సత్యసాయిబాబా శత జయంతోత్సవాన్ని విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. సత్యసాయి చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి కొండపల్లి నివాళులర్పించారు. సాటి మానవులకు సేవ చేయడమే జీవిత పరమావధి అని చాటి చెప్పిన వ్యక్తి భగవాన్ సత్యసాయిబాబా అని పేర్కొన్నారు. ఆయన బోధనలు ప్రపంచవ్యాప్తంగా ఎందరికో అనుసరణీయమని మంత్రి తెలిపారు. సంతోషంగా ఉందాం, 10 మందిని సంతోషపరిచేలాగా మనం జీవిద్దామని ఒక మంచి ఆలోచనలు అనేది ఆయన తాలూకా ఆశ్రమంలో 10 మందికి తెలియజేశారు. ఎన్నో కుటుంబాలు ఈరోజు ఆయన భగవంతుడి కింద భావించి ఆయన ఇచ్చినటువంటి విధి విధానాల్లో వాళ్ళు పాల్గొని వాళ్ళు కూడా ఈరోజు 10 మందికి కూడా మంచిని చేకూరుస్తున్నారు. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తికి ఈరోజు మనం శత జయంతి వేడుకలు చేసుకోవడం, సుమారు 10,000 టెంపుల్స్ ఉన్నాయని ప్రపంచం అంతా కలిపి. ఈరోజు మన విజయనగరం ఒకటే కాదు, ప్రపంచం అంతా కలిపి 10,000 టెంపుల్స్ ఉన్నాయి. ఎంతమంది ఏపీని ఆధ్యాత్మిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. పెంచలకోనలోని ఆదిలక్ష్మి అమ్మవారి దేవస్థాన పునర్నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారాయన. రాబోయే బ్రహ్మోత్సవాలలో అమ్మవారి ఆలయాన్ని నిర్మించి అందుబాటులోకి తీసుకొస్తామని, తర్వాత స్వామివారి ఆలయాన్ని కూడా నిర్మిస్తామని మంత్రి ఆనం తెలిపారు. శ్రీ 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 పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయంలో ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో ఈ క్షేత్రంలో గతంలో అనేక దఫాలుగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్న ప్రధానమైనటువంటి ఆలయాల పునర్నిర్మాణ కార్యక్రమం జరపాలి అని రాబోయేటువంటి బ్రహ్మోత్సవాల సమయానికంతా మొట్టమొదటగా ఆదిలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయ పునర్నిర్మాణం ప్రారంభిద్దాం. దాని తరువాత శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయాన్ని దాని కార్యక్రమాన్ని కూడా ప్రారంభిద్దామని చెప్పి అనుకోవడం జరిగింది. ఈ సందర్భంలో దేవాదాయ శాఖ అమ్మవారి ఆలయాన్ని మొదట పునర్నిర్మాణ కార్యక్రమం చేపడతామని చెప్పి మేము భావించిన తర్వాత గౌరవ శాసనసభ్యులు శ్రీ రామకృష్ణ గారు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లా పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. ముందుగా హెలికాప్టర్లో వెళ్లాలని షెడ్యూల్ చేయగా రోడ్డు మార్గాన వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్ రోడ్డు మార్గాన ఏలూరు జిల్లాకు వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఉదయం రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి జగన్నాథపురం వెళ్లనున్న డిప్యూటీ సీఎం పవన్ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ఆలయానికి సంబంధించిన 30 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలను అధికారులకు అందజేస్తారు. అనంతరం ఆలయానికి బీటీ రోడ్డుతో పాటు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు పవన్. కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. రైతుల్ని రోడ్డున పడేశారంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. పంట ధరలు రికార్డు స్థాయిలో పతనమైనా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. వేసిన పంటలన్నీ రైతులే ట్రాక్టర్లతో దున్నేసే దుస్థితి తెచ్చారని, 18 నెలల్లో 16 సార్లు ప్రకృతి విపత్తులతో నష్టపోయారని జగన్ పేర్కొన్నారు. రాజకీయాల్లో రీఎంట్రీపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి స్పందించారు. తనకు వేరే రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశం లేదన్నారు. అలాగే ఇతర పార్టీల్లోనూ చేరే ఉద్దేశం లేదని పేర్కొన్నారాయన. అవసరమైతే మళ్లీ రాజకీయాల్లోకి వస్తానన్నారు. వైసీపీ అధినేత జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఆయనను డైవర్ట్ చేస్తోందని, అందుకే తాను రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు చెప్పారు. నిబద్ధత లేని వారి మాటలను జగన్ నమ్మకూడదని సూచించారు. మా యొక్క అధినాయకుడి చుట్టూ ఉన్నటువంటి కోటరీ, నా పట్ల వ్యవహరించినటువంటి తీరు, మా నాయకుడు వారి మాటలు విని నేను ఒక అంతర్మథనానికి లోనై ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేగాని వేరే ఇంకా ఏది కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు సమర్థుడు. ఆయన పార్టీని మేనేజ్ చేసుకోగలడు. నేనొక్కటే ఆయన్ని అభ్యర్థిస్తున్నాను. చుట్టుపక్కల ఉండేటటువంటి నిబద్ధత లేని వ్యక్తుల మాటలు వినవద్దు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం ఘర్షణకు దారితీసింది. మెడికల్ కాలేజ్ నిర్మించకుండా డబ్బులు దోచేశారంటూ తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ ఆరోపణలు చేశారు. దీనిపై మండిపడిన వైసీపీ నేతలు మెడికల్ కాలేజ్ కు వస్తే ఆధారాలతో నిరూపిస్తామని సవాల్ చేశారు. సవాళ్ల నేపథ్యంలో 2 పార్టీల నేతలు మెడికల్ కాలేజ్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం కాస్త ఘర్షణకు దారితీసింది. 2 పార్టీల నాయకులు పరస్పరం దాడులకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారగా పోలీసులు వారికి సర్ది చెప్పి పంపించారు. ఐబొమ్మ బొప్పం సైట్లు బ్లాక్ అయినా పైరసీ దందా ఆగడం లేదు. మూవీ రూల్స్ వెబ్సైట్ రూపంలో ఇంకో ఇండస్ట్రీని ఈ సమస్య వేధిస్తోంది. కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు కూడా మూవీ రూల్స్ వెబ్సైట్ లో ప్రత్యక్షమయ్యాయి. 12A రైల్వే కాలనీ, సంతాన ప్రాప్తిరస్తు, రాజు వెడ్స్ రాంబాయి, ప్రేమంటే సినిమాలను మూవీ రూల్స్ వెబ్సైట్ లో పైరసీ చేసి విడుదలైన మరునాడే వెబ్సైట్ లో HD ప్రింట్ పెట్టడంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే ఐబొమ్మ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేయగా మూవీ రూల్స్ నిర్వాహకుడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. మరోవైపు ఐబొమ్మ రవి కస్టడీ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భారత నూతన ప్రధాన న్యాయమూర్తిగా రేపు జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన చీఫ్ జస్టిస్ గా బాధ్యతలో కొనసాగనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తొలి హర్యానా వ్యక్తిగా జస్టిస్ సూర్యకాంత్ గుర్తింపు పొందనున్నారు. 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిసార్ జిల్లాలో జన్మించారు ఆయన. 1981లో డిగ్రీ పూర్తి చేశారు. 1984లో రోహ్తక్లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. అదే సంవత్సరం హిసార్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా సాధన ప్రారంభించారు. 1985లో పంజాబ్ హర్యానా హైకోర్టుకు మారారు. 2001లో సీనియర్ న్యాయవాది హోదా పొందారు. 2004 జనవరి 9న పంజాబ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అంతవరకు ఆ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గా పనిచేశారు. 2018 అక్టోబర్ 5న హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2 దశాబ్దాలుగా వివిధ ధర్మాసనాల్లో పనిచేసిన జస్టిస్ సూర్యకాంత్ పలు కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దుపై తీర్పిచ్చిన ధర్మాసనంలోనూ జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు. జోహన్నెస్బర్గ్ లో G20 సదస్సు కొనసాగుతోంది. 2వ రోజు సదస్సులో భాగంగా భారత ప్రధాని మోదీ వివిధ దేశాధినేతలతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఈ సందర్భంగా భారత్, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికాతో కూడిన ఇబ్సా డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్ ఏర్పాటును ప్రతిపాదించారు ప్రధాని మోదీ. బ్రెజిల్, దక్షిణాఫ్రికా అధినేతలు లూలో డిసిల్వా, సిరిల్ రామపోసాతో భేటీ అయిన ఆయన ఈ ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చారు. కొత్త కూటమిలో UPI, కోవిన్ సైబర్ సెక్యూరిటీ,
ఫ్రేమ్వర్క్ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ను పంచుకోవాలని సూచించారు. ఇప్సా కూటమికి చెందిన నిధులతో 40 దేశాల్లో విద్య, వైద్యం, మహిళాభివృద్ధి, సౌర విద్యుత్తు వంటి అంశాలపై పనిచేయడాన్ని అభినందించారు. ఇప్సా కూటమితో పాటు ఐరాస భద్రతా మండలి వంటి ప్రపంచ స్థాయి సంస్థల్లో మార్పులు రావాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు ప్రధాని మోదీ. దేశ రాజధాని ఢిల్లీలో డ్రగ్స్ కలకలం సృష్టించాయి. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, ఢిల్లీ స్పెషల్ పోలీస్ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ లో భారీ ఎత్తున డ్రగ్స్ ను గుర్తించారు. ఛత్తర్పూర్లోని ఓ అపార్ట్మెంట్ లో డ్రగ్స్ ఉన్నట్లు ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం రావడంతో ఎన్సీబీ అధికారులు సోదాలు చేశారు. అక్కడ 328 కిలోల డ్రగ్స్ గుర్తించి సీజ్ చేశారు. మెటాఫెటాపైన డ్రగ్ ను సీజ్ చేసిన ఎన్సీబీ ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. పట్టుబడిన డ్రగ్స్ విలువ 262 కోట్ల రూపాయలున్నట్లు సమాచారం. పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి రాజధాని చండీగఢ్ ను ఆర్టికల్ 240 పరిధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాన్ని పంజాబ్లోని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. చండీగఢ్ లో చట్టాలు చేసే అధికారాన్ని రాష్ట్రపతి పరిధిలోకి తీసుకొచ్చేలా రాజ్యాంగ అధికరణ 131 సవరణ బిల్లును కేంద్ర పార్లమెంట్ ముందుకు తీసుకురానుంది. త్వరలోనే ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాల్లోని ఈ బిల్లు పార్లమెంట్ ముందుకు రానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బిల్లును ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, అకాలీదళ్ తీవ్రంగా వ్యతిరేకించాయి. పంజాబ్ సీఎం భగత్ సింగ్ మాన్ పంజాబ్ రాజధాని లాక్కోవడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చండీగఢ్ గతంలో, ప్రస్తుతం, భవిష్యత్తులో కూడా పంజాబ్లోని విడదీరాని భాగమని పేర్కొన్నారు. చండీగఢ్ ను వదులుకునే ప్రసక్తే లేదని, కేంద్రం చేసే ప్రయత్నాలను అడ్డుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆప్ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్ కూడా పంజాబ్ గుర్తింపుపై కేంద్రం దాడి చేస్తోందని మండిపడ్డారు. నియంతృత్వం ఎదుట పంజాబ్ ఏనాడు తలవంచలేదని చరిత్ర చెబుతోందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో డీఎంకే ఓటమి తథ్యమని టీవీకే పార్టీ చీఫ్ విజయ్ అన్నారు. కరూరు తొక్కిసలాట తర్వాత ఆయన తొలిసారిగా కాంచీపురం సభలో మాట్లాడారు. ప్రజలందరికీ సొంతిల్లు, ప్రతి ఇంటికి ఒక బైక్ ఉండాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. డీఎంకే తమకు రాజకీయ ప్రత్యర్థి అని, బీజేపీ సైద్ధాంతిక ప్రత్యర్థి అని స్పష్టం చేశారు. ఇసుక దోపిడీ సహా ఎన్నో రకాలుగా డీఎంకే ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని విజయ్ ఆరోపించారు. கொள்கை இல்லையா? CAA அறிவிச்சதுக்கு அப்புறம் அப்ப நம்ம கட்சி ஆரம்பிக்கிறதுக்கு முன்னாடியே எதிர்த்த நமக்கு கொள்கை இல்லையா? வகுப்பு சட்டத்தை எதிர்த்து உச்ச நீதிமன்றத்துக்கு முதல்ல போன நமக்கு கொள்கை இல்லையா? நீட்ட வந்தா ஒழிச்சிருவேன், நீட்ட வந்தா அழிச்சிருவேன், ஆட்சிக்கு வந்தவனே ரத்து செய்யறதே நீட்டதான், அப்படி இப்படின்னு கதையெல்லாம் விடாம கல்விய గౌహతి వేదికగా భారత్ తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా భారీ స్కోర్ చేసింది. 6 వికెట్లు కోల్పోయి 247 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో రెండో రోజు ఆట ప్రారంభించిన ప్రొటీస్ 489 పరుగులకు ఆలౌట్ అయింది. ముత్తుస్వామి 109 పరుగులతో తన టెస్ట్ కెరీర్లోనే తొలి సెంచరీ నమోదు చేశాడు. మరో ప్లేయర్ మార్కో జాన్సన్ 91 బంతుల్లో 93 రన్స్ చేశాడు. దీంతో సౌత్ ఆఫ్రికా భారీగా స్కోర్ సాధించింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీగా జడేజా, సిరాజ్, బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా వికెట్ కోల్పోకుండా 9 పరుగులు చేసింది. భారత్, సౌత్ ఆఫ్రికా మధ్య నవంబర్ 30 నుంచి జరగనున్న వన్డే సిరీస్ కు టీంను ప్రకటించింది బీసీసీఐ. ఈ సిరీస్ లో 3 వన్డేలు జరగనుండగా సెలెక్టర్లు జట్టును ప్రకటించారు. సౌత్ ఆఫ్రికాతో తొలి టెస్ట్ లో మెడనొప్పితో వైదొలిగిన శుభ్మన్ గిల్ కు విశ్రాంతి ఇచ్చారు. అతని స్థానంలో కేఎల్ రాహుల్ కు టీమిండియా పగ్గాలొప్పచెప్పారు. సౌత్ ఆఫ్రికాతో 3 అనధికార వన్డే సిరీస్ లో రాణించిన రుతురాజ్ గైక్వాడ్ ను జట్టులోకి తీసుకున్నారు. అక్షర్ పటేల్ ను తప్పించి రవీంద్ర జడేజాకు చోటు కల్పించారు. పేసర్ల సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి రెస్ట్ ఇచ్చిన సెలెక్టర్లు శాంసన్ కు మొండి చేయి చూపారు. ఆస్ట్రేలియాతో జరిగిన 3వ వన్డేలో గాయపడిన శ్రేయస్ అయ్యర్ కూడా అందుబాటులో లేకపోవడంతో తిలక్ వర్మకు అవకాశం దక్కింది.